భారతదేశం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఒకప్పుడు మనం ఆయుధాల కోసం వేరే దేశాల మీద ఆధారపడేవాళ్లం, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన శాస్త్రవేత్తలు మన దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడొక కొత్త రకమైన గన్ తయారవుతోంది. దీనిని రెయిల్ గన్ అని పిలుస్తారు. ఈ ఆయుధం గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది మనం సినిమాల్లో చూసే టెక్నాలజీలాగా ఉంటుంది. యుద్ధం చేసే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేయబోతోంది. సాధారణంగా మనం పాతకాలం నుండి చూస్తున్న తుపాకులు లేదా పెద్ద పెద్ద ఫిరంగులు ఎలా పనిచేస్తాయో అందరికీ తెలుసు. వాటిలో మందుగుండు వాడుతారు. ఒక గోళాన్ని లేదా బుల్లెట్ను ముందుకు పంపాలంటే లోపల పేలుడు జరగాలి. ఆ పేలుడు వల్ల వచ్చే ఒత్తిడితో ఆ గోళం ముందుకు వెళుతుంది. దీనినే కెమికల్ ఎనర్జీ అంటారు. కానీ ఈ రెయిల్ గన్ మాత్రం అలా పనిచేయదు. ఇది పూర్తిగా కరెంట్ మీద నడుస్తుంది. మన ఇంట్లో ఉండే కరెంట్ లాంటిదే, కానీ ఇది చాలా రెట్లు ఎక్కువ పవర్తో ఉంటుంది. దీనిని తయారు చేయడానికి మన రక్షణ పరిశోధనా సంస్థ DRDO ఎంతో కష్టపడుతోంది. పూణేలోని ఒక స్పెషల్ ల్యాబ్లో ఈ ప్రాజెక్టు జరుగుతోంది. మన దేశం సొంతంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. రెయిల్ గన్ ఎలా పనిచేస్తుందో చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. ఇందులో 2 పొడవైన లోహపు పట్టాలుంటాయి. అందుకే దీనిని రెయిల్ గన్ అంటారు. ఈ 2 పట్టాల మధ్య ఒక లోహపు వస్తువును లేదా గోళాన్ని ఉంచుతారు. ఈ పట్టాల ద్వారా ఒక్కసారిగా చాలా ఎక్కువ మొత్తంలో కరెంటును పంపిస్తారు. దాదాపు 11,000 వోల్ట్ల పవర్ ఇందులో వాడుతారు. ఇంత ఎక్కువ కరెంటు ఒక్కసారిగా ప్రవహించినప్పుడు అక్కడ ఒక అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి ఆ లోహపు గోళాన్ని చాలా వేగంగా బయటకు నెట్టేస్తుంది. ఇది ఎంత స్పీడ్గా వెళుతుందంటే దానిని మనం ఊహించలేం. శబ్దం ఎంత వేగంగా వెళుతుందో దానికంటే 6 రెట్లు ఎక్కువ వేగంతో ఈ గోళం ప్రయాణిస్తుంది. దీనినే సైన్స్ భాషలో హైపర్సోనిక్ స్పీడ్ అని అంటారు. ఈ వేగం వల్ల కలిగే లాభమేంటంటే శత్రువులకు అసలు ఏం జరుగుతోందో తెలిసేలోపే ప్రమాదం జరిగిపోతుంది. ఈ గన్ నుండి వెళ్లే గోళం ఒక సెకనులో 2 కిలోమీటర్ల దూరం వెళ్లిపోతుంది. అంటే ఒక నిమిషంలోపే అది 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లగలదు. దీని రేంజ్ 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే మనం మన సరిహద్దు దాటకుండానే చాలా దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయవచ్చు. దీనికి ఎటువంటి మిస్సైల్ అవసరం లేదు. కేవలం కరెంటు సాయంతో విసిలే ఒక లోహపు ముక్క చాలు. ఆ ముక్క వెళ్లే వేగానికి అది దేనినైనా ముక్కలు ముక్కలు చేసేస్తుంది. మిస్సైల్స్తో పోలిస్తే ఈ రెయిల్ గన్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మిస్సైల్స్ చాలా ఖరీదైనవి. ఒక్కో మిస్సైల్ తయారు చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి. పైగా మిస్సైల్లో మందుగుండు నింపాలి మరియు దానిని కంట్రోల్ చేయడానికి చాలా సెన్సార్లు ఉండాలి. కానీ రెయిల్ గన్లో పంపే గోళం కేవలం ఒక లోహపు ముక్క మాత్రమే. దీని తయారీకి చాలా తక్కువ ఖర్చవుతుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ నాశనం చేసే శక్తి దీనికుంటుంది. అలాగే యుద్ధ నౌకల్లో మందుగుండు నిల్వ ఉంచడం చాలా ప్రమాదకరం. శత్రువుల బుల్లెట్ తగిలితే ఆ మందుగుండు పేలిపోయి మన నౌకకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కానీ రెయిల్ గన్ కోసం వాడే గోళాలు పేలవు కాబట్టి వీటిని ఎక్కడైనా ధైర్యంగా దాచుకోవచ్చు. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల ఈ ల్యాబ్ను సందర్శించి అక్కడి పనులను చూశారు. మన దేశం ఇప్పుడు అమెరికా మరియు చైనా లాంటి పెద్ద దేశాల సరసన నిలబడింది. ఈ టెక్నాలజీ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఈ గన్ తయారు చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అంత ఎక్కువ కరెంటును ఒక్కసారిగా తట్టుకునే పరికరాలు మన దగ్గర ఉండాలి. మన శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆ సమస్యను అధిగమించి ఈ గన్ను తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇది మన దేశం యొక్క ఇంజనీరింగ్ గొప్పతనాన్ని చాటి చెబుతోంది. ఈ రెయిల్ గన్ కేవలం భూమి మీద మాత్రమే కాకుండా సముద్రంలో ఉండే యుద్ధ నౌకల మీద కూడా వాడవచ్చు. సముద్రంలో చాలా దూరం నుండి వచ్చే శత్రువుల నౌకలను ఇది సులభంగా ముంచేయగలదు. అలాగే గాలిలో వచ్చే శత్రు విమానాలను లేదా మిస్సైల్స్ను కూడా ఇది అడ్డుకోగలదు. దీనివల్ల మన దేశానికి రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది రాబోయే కాలంలో యుద్ధం చేసే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. భవిష్యత్తులో మనం యుద్ధం గెలవాలంటే ఇలాంటి ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఉండాలి. మనం తయారు చేస్తున్న ఈ రెయిల్ గన్లో ఇంకో వింత ఏంటంటే ఇందులో ఎటువంటి బాంబు ఉండదు. మరి అది ఎలా పేలుతుంది అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి అక్కడ పేలుడు అవసరం లేదు. ఆ గోళం వెళ్లే వేగం అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది దేనినైనా బలంగా ఢీకొన్నప్పుడు అక్కడ భారీ స్థాయిలో వేడి మరియు శక్తి పుడుతుంది. ఆ దెబ్బకే పెద్ద పెద్ద భవనాలు లేదా నౌకలు నాశనమైపోతాయి. దీనినే కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఉదాహరణకు ఒక చిన్న రాయిని ఎవరైనా విసిరితే మనకు కొంచెం దెబ్బ తగులుతుంది. కానీ అదే రాయిని అత్యంత వేగంతో ఒక మెషిన్ ద్వారా విసిరితే అది ప్రాణాలు తీయగలదు. రెయిల్ గన్ కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో పనిచేస్తుంది. భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తోంది. మనం మన సొంతంగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం వల్ల యుద్ధం వచ్చినప్పుడు వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది మన దేశ భద్రతకు చాలా ముఖ్యం.
రాబోయే 10-15 ఏళ్లలో మన సైన్యంలో ఇలాంటి వందలాది రైల్ గన్లు ఉండే అవకాశం ఉంది. మన దేశ శాస్త్రవేత్తలు పడుతున్న కష్టం వల్ల మనం ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్నాం. ఈ రైల్ గన్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడమనేది మన దేశ రక్షణ రంగంలో ఒక పెద్ద మైలురాయి అని చెప్పవచ్చు. ముగింపుగా చెప్పాలంటే ఈ రైల్ గన్ రాకతో మన శత్రువులకు నిద్రపట్టదు. 200 కిలోమీటర్ల దూరం వరకు రక్షణ కల్పించే ఈ ఆయుధం మన సైనికులకు పెద్ద బలం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం మారుతున్నామనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మన దేశ శాస్త్రవేత్తలకు మరియు రక్షణ వ్యవస్థకు మనం మద్దతు ఇవ్వాలి. ఇలాంటి ప్రయోగాలు ఇంకా ఎన్నో జరగాలి. భారతదేశం తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తోంది.